ఉప్పు చేప ఉప్పు నీటిలో బ్రతికినందుక, చచ్చాక ఉప్పులో ఊరబెట్టినందుక? మనిషి సంఘజీవి కావటం వలన ఒంటరితనాన్ని భరించలేడు. ఏకాంతాన్ని కోరుకుంటున్నాడు అంటే తన చుట్టూ ఉన్న వారి వలన కలుగు ఒత్తిళ్లకు తట్టుకోలేక వాపోతున్నాడు అని అర్థము. మనిషి నేటి సమాజంలో ఒంటరిగా ఉండుటకు గాని, అందరితో కలిసి ఉండుటకు గాని అలవాటు పడుచున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులకు లోనై ఏదో ఒక ప్రక్క ఉండాలి అని మానసిక పరిస్థితులకు తలవొగ్గి జీవిస్తున్నాడు. ఏది ఏమైనా మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. భూమి మీద బ్రతకటానికి తనకంటూ ఒక తోడు కావాలి అని లోకపరంగా ఆలోచించి స్త్రీని నమ్మి భార్యనిగా చేసుకుంటున్నాడు. జంటగా ఏర్పడిన మనిషి తన శరీర కోరికలను తీర్చుకుంటూ భూమి మీద కేవలము సుఖం అనుభవించటానికే స్త్రీ తోడు అవసరము అని తలంచి వివాహమాడుతున్నాడు. వివాహమైన ప్రతి జంటలు పుట్టుకొస్తున్న పిల్లలను చూసి ప్రకృతి ధర్మము అని తలంచాడు. పేగుబంధమో, రక్తబంధమో, ప్రేమ బంధమో మున్నగు వాటిని పిల్లలకు జోడించి వారి భవిష్యత్తు సుఖవంతము చేయటానికి ప్రణాళికలు వేస్తూ కష్టపడుతున్నాడు. ఈ విధముగా ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడి తమ పిల్లల భవిష్యత్తుకు ఇతరులతో పోటీపడి తమ పిల్లలను గొప్ప చేస్తూ తానేదో గొప్పవాడని అని తలుస్తున్నాడు. దైనందిన జీవితంలో తనకంటే గొప్పవారిని మార్గదర్శిగా చేసుకుని లోకములో అభివృద్ధిని పొందుచున్నాడు. సామాన్యునిగా ప్రారంభిస్తూ సర్వాధికారిగా ఉండాలి అని బ్రతికినంత కాలము ప్రయత్నిస్తున్నాడు. తన గర్భవాసం నుండి పుట్టిన పిల్లలకు అదే అనుభవాన్ని నేర్పిస్తూ తన పిల్లల పిల్లలకు కూడా అదే భవిష్యత్తును నేర్పిస్తున్నాడు. సమాజంలో ప్రతి కుటుంబం మధ్య జరుగుతున్న బ్రతుకు పోరాటంలో కాలము చెల్లి ముసలితనము పైబడి బ్రతుకును చాలిస్తున్నాడు. ఆహారము కొరకు భాషాజ్ఞానము లేని జంతువుల మధ్య జరుగుతున్న పోరాటము వలె ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించుకొనుచున్నారు. తరమ వెంబడి తరము భూమి మీద పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుషుల మధ్య బ్రతుకు ఆరాటము కొరకు పోరాటము కొనసాగిస్తున్నారు. నేటి ప్రపంచంలో ఉన్న ప్రజల నడుమ కుల, వర్గ, ప్రాంతీయ, మత మున్నగు తత్వాల్లో మనిషి మునిగిపోయి స్వార్థ చింతనతో తన చుట్టూ ఉన్న వారిని దోచుకుంటున్నాడు. పంచభూతాల సారాన్ని అనగా దేవుని రెక్కల కష్టాన్ని అనుక్షణము దోచుకుని అనుభవిస్తూ కోటాను కోట్ల మంది రాబోయే తరాలలో కూడా అనుభవించవలసిన ప్రకృతి సారాన్ని తన దోపిడీ విధానముతో కేవలము తమ తమ మూన్నాళ్ల ముచ్చట కోసము అదే పనిగా దోచుకుంటూ భావి తరాలకు నేల సారాన్ని మిగల్చక మట్టిని నిస్సారముగాను చౌడు నేలగాను మారుస్తూ విత్తనములు ఇచ్చు ప్రతి మొక్కను, చెట్టును సీడ్లెస్ అన్న పేరుతో అక్రమము చేస్తున్నారు. ఇది ప్రపంచానికి నేటి తాజా ఉదాహరణ. ఇకపోతే నేటి మనిషి తన సుఖాల కొరకు ప్రయోగాల పేరిట ప్రకృతి ధర్మాలను మారుస్తూ తన దురాలవాట్లతో భూమికి ఉన్న రక్షణ కవచము అనగా ఓజోను పొరను చీల్చి భవిష్యత్తు తరాలకు ప్రకృతి వలన ముప్పు సిద్ధపరుస్తున్నాడు. విశాల విశ్వంలో దేవుని పిల్లల కొరకు ఆయన చేసిన ప్రకృతి శక్తులను దుర్వినియోగం చేస్తూ మంటల్లో మండించటానికి ప్రకృతికి ప్రమాదాన్ని సిద్ధం చేశాడు. జరుగుతున్న ఈ ఘోరాల వలన మానవ సమాజానికి పెనుముప్పు తప్పదు అని చెబుతున్న శాస్త్రవేత్తల మాటలను ప్రక్కకు పెట్టి మనిషి ఒంటరిగా నేలకొరుగుటకు తన గోతిని తానే సిద్ధపరుచుకుంటున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలచి తన కొరకు వారిని కుటుంబాలుగా భూమి మీద నిలబెడితే అర్థం చేసుకొనక ఆగి ఆలోచించక దుష్ట బుద్ధితో మారణకాండను ఆరంభించాడు. మనిషి పతనము నుండి విశ్వ వినాశనము వరకు సంపూర్ణ రంగాన్ని సిద్ధపరుచుకున్నాడు. గొర్రెపిల్ల వేషంలో మనిషి మాంసానికి మరిగిన తోడేలుగా తిరుగుచున్నాడు. చిన్నవారి నుండి వృద్ధుల వరకు అదే చింతనతో బ్రతుకుచున్నారు అని మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి అర్థం చేసుకొనగలము. ఇట్టి దుష్టత్వాన్ని నియంత్రించేవారు గాని, చట్టసభలు గాని, న్యాయస్థానాలు గాని, పోలీసులు గాని, జైళ్లు గాని పనికి రాకుండా పోయాయి. ఏ దేశమేగినా ఏ చట్టము చూసినా చెప్పుకోవటానికి ఏమీ లేదు అని ముందు ఉన్నది మానవ జాతిని హరించే ముప్పే తప్ప శుద్ధి చేసే ఆలోచనే కనబడటలేదు. మీకు తెలిసిన పచ్చి నిజాన్ని ఈ క్రింద ప్రత్యేకముగా వ్రాస్తున్నాను. సమాజంలో జరుగుతున్న నీచాతి నీచమైన నికృష్ట విధానాలకు మనస్తాపము చెంది నేరస్తులను ఏమీ చెయ్యలేక అధికారంలో ఉండి కూడా
సంకెళ్లు వేయలేక తమ చేతులనే కట్టిపడవేసుకున్నారు. అవినీతి పరులపై సుప్రీం ధర్మాగ్రహము. వీధి దీపాలకు ఉరితీయాలి. న్యూఢిల్లీ మార్చి 7వ తారీఖు. దేశంలో అవినీతి జబ్బును రూపుమాపాలి అంటే కొందరు అవినీతి పరులనైనా బహిరంగముగా వీధి దీపాలకు ఉరితీయాలి అని సర్వోన్నత న్యాయస్థానము బుధవారము ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే చట్ట ప్రకారము తమకు ఆ అధికారం లేదు అని, లేకుంటే అవినీతి పరులకు బహిరంగ ఉరిశిక్ష విధించాలి అన్నదే తమ అభిప్రాయము అని జస్టిస్ ఎస్వి సిన్హా, జస్టిస్ మార్కండేయ కర్జులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఒకానొక కేసులో వ్యాఖ్యానించింది. అవకాశము దొరికిన వారల్లా దేశాన్ని దోచుకోవటానికి చూస్తున్నారు అని కూడా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. బీహార్ ప్రభుత్వానికి చెందిన మాజీ ఉద్యోగి బ్రిజ్భూషణ్ ప్రసాద్ 1000 కోట్ల రూపాయల పశువుల దాణా కుంభకోణం కేసులో నిందితుడు. ఆయనను బీహార్ ప్రభుత్వము ఉద్యోగం నుంచి తొలగించింది. బ్రిజ్భూషణ్ ప్రసాద్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టు ముందు పరిశీలనకు వచ్చినప్పుడు న్యాయమూర్తులు ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశములో అవినీతిని రూపుమాపాలి అంటే కొందరు మీలాంటి అవినీతి పరులనైనా బహిరంగముగా వీధి దీపాలకు ఉరితీయాలి. అయితే చట్టము మాకు అలాంటి అధికారము ఇవ్వడం లేదు. లేకుంటే మీలాంటి వాళ్లను బహిరంగంగా ఉరితీయాలి అన్నదే మా అభిమతము అని న్యాయమూర్తులు ఎస్వి సిన్హా, మార్కండేయ కర్జు అన్నారు. రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ పేరు సైతము పశువుల దాణా కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న విషయము తెలిసినదే. బ్రిజ్భూషణ్ బెయిల్ దరఖాస్తుకు సంబంధించి ఆయన తరపు న్యాయవాది ఆర్ సింధు తమ వాదనలు వినిపిస్తూ ఉండగా జస్టిస్ కర్జు జోక్యము చేసుకుంటూ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది. అవినీతి సోకనది ఏదీ కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ దేశాన్ని దోచుకోవాలి అనుకునేవారే. కొందరు అవినీతి పరులనైనా ఉరితీస్తే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారము దొరుకుతుంది. ఇతరులు ఇలాంటి వాటికి పాల్పడకుండా పనికి వస్తుంది అన్నారు. బ్రిజ్భూషణ్ కేవలము బడ్జెట్ అకౌంట్స్ అధికారి అని ఆయన తరపు న్యాయవాది అనటము కూడా బెంచ్ ఆగ్రహానికి కారణమైంది. చూడండి, మీరు నిధులకు సంబంధించి ఆడిట్ చేయవలసిన అధికారి అయితే మీరేం చేశారో చూడండి అని బెంచ్ వ్యాఖ్యానించింది. పశువుల దాణా కుంభకోణము కేసులో బ్రిజ్భూషణ్ కు జార్ఖండ్లోని ప్రత్యేకమైన కోర్టు ఇంతకు ముందు 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. తనను నేరస్తుడిగా నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ బ్రిజ్భూషణ్ జార్ఖండ్ హైకోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలును పరిష్కరించేలా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేయాలి అన్న ఆయన తరపు న్యాయవాది విజ్ఞాపనను కూడా సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారము సుప్రీంకోర్టుకు లేదు అంటూ కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే హైకోర్టులకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. నేరస్తులు బయట, అమాయకులు లోపల. జైలులో ఉంటున్న వారి మధ్య ధనము మరియు శక్తి ఉన్న వ్యక్తుల కోసము మీరు ఎంత వెతికినా మీకు లభించేది నిరాశే. ఒకవేళ ఏదో ఒక విధముగా ధనము, శక్తి రెండూ ఉన్న వ్యక్తులను కనిపెట్టినా వారు ఉండేది జైలు ఆసుపత్రుల్లో లేదా జైలులో వారి కోసము ప్రత్యేకంగా కేటాయించి ఏర్పాటు చేసిన చోటులో ఉంటారు. ఆ గదికి ఏసీ కూడా ఉండవచ్చు. ఈ రకపు నేరగాళ్లు మినిస్టర్ల స్థాయి గలవారు అయితే రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి వారితో ఫైల్స్ పై సంప్రదింపులు చేసి ఆ మినిస్టర్ గారు ఇంకా సెక్రటరియట్ ఛాంబర్లోనే కూర్చొని ఉన్నట్లు వారి నుంచి సూచనలు పొందుతూనే ఉంటారు. భారతదేశపు జైళ్లలో సుమారు 1.8 లక్షలు అండర్ ట్రయల్ ఖైదీలు ఉంటే నేరాలు రుజువు కాని వారు చాలా వరకు అతి నిరుపేదవారు. ఒకవేళ నేరం రుజువైతే అనుభవించవలసిన అతి కఠినమైన శిక్ష అవధి కన్నా ఎక్కువ సమయం నుండి జైళ్లలో మగ్గిపోతున్నారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో అండర్ ట్రయల్ ఖైదీలలో 82% నిరపరాధులుగా విడుదల చేయబడవచ్చు. బ్రిటిష్ వారు మన దేశము వదిలివేసేసరికి అండర్ ట్రయల్ ఖైదీలు మరియు నేరం రుజువైన నేరగాళ్ల నిష్పత్తి ఉత్తరప్రదేశ్లో 1:2 ఉండేది. ప్రస్తుతము 7:1 వరకు ఉంది. మన నేతలు తమ విజయ గర్వము గురించి గర్వించవచ్చు. మన నేతలకు నిజాయితీ లేదు అని రాజకీయవేత్తలపై ప్రపంచ ప్రజల అభిప్రాయము.
బాణపట్ట, బట్టతల, కుర్తా, పైజ్మా లేక లాల్చీ పంచె, వేళ్ల నిండా ఉంగరాలు, ఎన్నికలప్పుడు చెరగని నవ్వు, కానప్పుడు చికాకు, అర్థం పర్థం లేకుండా గంటల తరబడి మాట్లాడగలిగే సామర్థ్యము, నోటికి నాగా ఇవ్వని వాగ్దానాలు దాటి స్వామీజీల వద్దకు 100 సార్లు ప్రదక్షిణాలు, నైపుణ్యత రాహిత్యము, ఏ ఒక్క సమస్యను విశ్లేషించని అసమర్థత, పచ్చనోట్లను చూస్తే పడిపోయే నైజము, క్షమించరాని నేరాలు చేసిన నిరూపితముగాని గత చరిత్ర, ఇకపై నేరాలు చెయ్యడు అన్న గ్యారంటీ ఇవ్వని ప్రస్తుత ప్రొఫైల్. ఇది నేటి ప్రజల మనస్సుల్లో రాజకీయ నాయకుల ప్రతిరూపము. రాజకీయాలకు సచ్చలేరు దొరకనందుననే చట్టాన్ని ఉల్లంఘించే నేరస్తులే చట్టాన్ని రూపొందించే నాయకులుగా మారుతున్నారు. ఈ మాటలు అన్నది ఏ రాజకీయవేత్తో లేక పత్రికా సంపాదకుడో కాదు. సమకాలీన రాజకీయాలతో విసిగెత్తిన సామాన్యుడి నిట్టూర్పు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఒకప్పటి ఎన్నికల ప్రధానాధికారి అన్న మాటలు ఇవి. నేటి సమాజంలోని ఏ మూలన ఎవరిని చూసినా ఇలాంటి వాస్తవాలు బయటికి కనబడగలవు. కనపడని దేవుడు ఎలా ఉన్నాడో మనిషికి తెలియకపోయినా రోగాలతో కలత చెందుతున్న రోగులకు కనిపించే దేవుడే డాక్టర్. ప్రాణాపాయాలలో ఉన్న ఎందరో రోగులు 10 గంటల పాటు వైద్యం అందక ఆసుపత్రులలో నరకయాతన పడుతూ ఉంటారు. దిక్కులేని అమాయక జనము ఆవేదనతో పలికిన ఈ క్రింది మాటలు చదవండి. గంటలో చస్తుంది, ఈమెకేమి వైద్యం చేస్తాము? ఇప్పుడేమి తొందర, తెల్లారనియండి చూద్దాము. చిచ్చి, ఈ రోగిని ఇక్కడికి ఎందుకు తెచ్చారు? 100 ఇస్తే చీటి, 1000 ఇస్తేనే అంబులెన్స్. ఏంటి ఇదంతా? మృగాలన్నీ ఒక్కచోట చేరి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుంది కదూ. నిజానికిది దేవుళ్ల లాంటి డాక్టర్లు, నైటింగేల్ లాంటి నర్సులు, సేవాభావం పొంగిపొర్లే సిబ్బంది ఉండవలసిన ఆసుపత్రుల దయనీయ స్థితి. అన్నదాతల పేర్లతో వ్యాపారులు చేస్తున్న దగాలు ఇన్ని అన్ని కాదు. రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులు కారుచౌకగా కొనుగోలు చేసి వారి పేరుతోనే గౌడౌన్లలో అక్రమముగా దాచుకుంటున్నారు. పైగా బ్యాంకులను మభ్యపెట్టి కోట్ల రూపాయలను రైతుల పేర్లను వాడుకొని కోట్ల రుణాలు తీసుకుని కట్టవలసిన కోట్ల పన్ను ఎగవేతకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని నల్ల బజార్లకు తరలిస్తున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల దగ్గరకు వస్తే చట్టవిరుద్ధముగా భూపట్టాలు ఇచ్చి అక్రమంగా ఆక్రమణలు చేస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. ముక్కుపచ్చలారని పసిపిల్లల పేరుతో పెద్దవారి దోపిడీలు అంతుపట్టటమే లేదు. పెద్ద పెద్ద నగరాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలు పిల్లల పేర్లు చెప్పి ప్రభుత్వ నిధులు కాజేస్తున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురి అయి ఎటువంటి ఆదరణకు నోచుకోని వీధి బాలలను, బడిబాట తప్పిన విద్యార్థులను చేరతీసి విద్యాబుద్ధులు చెబుతాము అని కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని అధ్వాన్నంగా నడుపుతున్నారు. ప్రభుత్వాలు అందించే నిధులను నామమాత్రముగా ఖర్చు చేసి బాలల వికాసాన్ని గాలికి వదిలివేస్తున్నారు. వృత్తి, విద్య, శిక్షణ మచ్చుకైనా కానరావటం లేదు. కడుపు నిండా కనీసము తిండి కూడా పెట్టని కేంద్రాలు ఉన్నాయి అంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది అక్షరాల నిజము. ఇది